ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నమో దేవతా చక్రవర్తి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నమో దేవతా చక్రవర్తి. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లముడి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకయ్య స్వామి సర్వాంతర్యామి, అంతటా వ్యాపించి ఉంటారు, అంతటా తానే ఉంటారు. అలాంటి పరబ్రహ్మతత్వం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. ఓం నారాయణ ఆదినారాయణ. ఆ భగవాన్ వెంకయ్య స్వామి యొక్క సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వవ్యాపికర్త అయినటువంటి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఒకసారి స్వామివారి యొక్క సర్వజ్ఞతను మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓసారి వల్లభరెడ్డి తులసమ్మ గారు అంటే ఆశ్రమంలో ఉన్నవారికి మహాతల్లి భోజనం ఏర్పాట్లు చేసేది. ఆ తల్లి ఓసారి వాళ్ళ స్నేహితులు తెలిసిన వాళ్ళందరూ కాశీకి వెళ్తున్నారు. వాళ్ళు కూడా వచ్చి స్వామివారి దగ్గర ఉన్న తులసమ్మ గారితో ఇలా అన్నారు, మేము కాశీ వెళ్తున్నాము, నువ్వు కూడా రా అని అడిగారు. అప్పుడు తులసమ్మ గారికి కూడా కోరిక కలిగి నేను కూడా వస్తానని చెప్పిద్ది వాళ్ళతో. అదే మాట స్వామివారికి చెబితే, అమ్మ వద్దులే అమ్మ, మనం రేపు వెళ్దాంలే అన్నారు. స్వామి ఎట్లాగంటారులే అని చెప్పి బాధపడి వాళ్ళతో నేను రావట్లేదు, మీరు వెళ్ళండి అని నొచ్చుకొని బాధపడి పడుకుంది. సరే, అదే రోజు అదే రాత్రి స్వామివారు స్వప్న దర్శనంతో కాశీ యాత్ర మొత్తం చేయించారు. అంటే ఇక్కడ భగవాన్ వెంకయ్య స్వామి వారు సర్వాంతర్యామి. ఎక్కడ ఏమి ఉంటుందో, ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఏది అనుగ్రహించాలో, ఎవరి చేత ఏమి చేపించాలో ఆ పరబ్రహ్మతత్వం శ్రీ వెంకయ్య స్వామి వారికి తెలుసు. అదే రోజు రాత్రి మరి తులసమ్మ గారికి కాశీలో మొత్తం యాత్ర చేయించారు. తర్వాత కాశీ వెళ్ళిన తులసమ్మ గారు తెలిసిన సేవకులు, స్నేహితులు, మిగతా అందరూ వెళ్ళి కాశీని తిరిగి వచ్చి కాశీ విశేషాలు చెబుతుంటే తులసమ్మ గారు వాళ్ళకంటే ముందర ఫలానా చోట ఉంది, ఫలానా చోట ఇది ఉందని చెబుతుంది. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది అనమాట, భగవాన్ వెంకయ్య స్వామి వారు తులసమ్మ చేత కాశీ యాత్ర బ్రహ్మాండంగా చేయించారని వాళ్ళు అనుకున్నారు. అందుకనే సర్వాంతర్యామైన భగవాన్ వెంకయ్య స్వామి వారికి తెలియందేముంది, ఎవరికి ఏది ఎప్పుడు కావాలో, ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఎవరి చేత ఏమి చేయించాలో, ఎవరికి ఏది అందించాలో ఆ పరబ్రహ్మతత్వం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి తెలియకున్నదా? అందుకని మనం ఎప్పుడూ కూడా ఆ పరమాత్ముని భారం వేసి మనం ఏది చేయాలనుకున్న చేస్తే ఆ సర్వాంతర్యామి సర్వకాల సర్వస్త్రందు మనల్ని గంపంత కన్నేసుకుని చూస్తూ ఆయన మనం అనుగ్రహిస్తున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. మరి అంత సేవ చేసిన మహాతల్లి తులసమ్మ గారు కూడా కొంచెం బాధపడ్డారు కదా, నన్ను స్వామివారు అలా అంటారు, నన్నేం తీసుకెళ్ళరు అనుకుంది. కానీ ఆ రోజు రాత్రే ఆ స్వప్న దర్శనంతో కాశీయాత్ర మొత్తం చేశారు. మరి వెళ్ళి వచ్చిన వారికంటే కూడా ముందల తులసమ్మ గారు చెప్పటం ఇక్కడ గొప్ప విశేషం. ఎందుకంటే సర్వాంతర్యామి భగవాన్ వెంకయ్య స్వామి వారి మాట అలాంటిది. రాముడు వదిలిన బాణానికి తిరిగిలేదు, భగవాన్ వెంకయ్య స్వామి మాటకి అసలు ఎదురే లేదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం స్వామివారిని నమ్ముదాం, స్వామివారికి ఇష్టమైన పనులు చేద్దాం, స్వామివారికి ఇష్టం లేని పనులు ఇక నుంచైనా కొంచెం కొంచెం మానేద్దాం. అది మనం మానవ జన్మకు వచ్చాం కాబట్టి ఇది తప్పు, ఇది ఒప్పు అని మనకు అర్థమవుతుంది కాబట్టి మనందరం గ్రహిద్దాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర. అట్లాగే మరో యొక్క లీల తెలుసుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఒకసారి ఓ భక్తుడు వచ్చి భగవాన్ వెంకటేశ్వర వారితో, స్వామి తిరుపతిలో 40 రోజులు నామయజ్ఞాలు జరుగుతాయంట, అక్కడికి వెళ్ళి వస్తాను స్వామి అంటే,
అప్పుడు సర్వాంతర్యామి పరబ్రహ్మ స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఏమన్నారు? అయ్యా, అక్కడికి వెళ్ళి 40 రోజుల్లో నువ్వు తీసుకునేది ఇక్కడ 4 గంటలు కూర్చుంటే సరిపోతుండలా అన్నారు. అంటే అక్కడికి ఇక్కడికి ఆయన స్వామివారు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ప్రతినిత్యము హోమగుండం ఉంది, ప్రతినిత్యము నామం ఉంది, ప్రతినిత్యము అన్నదానం ఉంది, ప్రతినిత్యము సత్పురుషుల యొక్క కాలక్షేపం జరుగుతుంది. అందుకని నువ్వు అక్కడికి 40 రోజుల్లో సాధించేదాన్ని ఇక్కడ 4 గంటల్లో నువ్వు తీసుకోవచ్చు, అనుగ్రహించబడతావు అని చెప్పారు. అంటే చూడండి ఎంత వేగంగా అనుగ్రహించబడుతున్నామో మనం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా 40 రోజులు పట్టే టయాన్ని 4 గంటల్లో ఆ పరమాత్ముడు శ్రీమన్నారాయణ స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర మనల్ని అనుగ్రహిస్తున్నారంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికైనా మనలో ఉన్న స్వార్థాన్ని, మూర్ఖత్వాన్ని, కుచ్చితాన్ని వదిలేసి ఆ పరబ్రహ్మ స్వరూపుడు చెప్పిన విధి విధానంలోకి అడుగేద్దామని అనుకుంటే చాలదు. ఆ భగవాన్ వెంకటేశ్వర వారికి అనుగ్రహంతోనే మనం అడిగేసి మన జీవితాలను మార్చుకుందాం. ఎందుకంటే ఓం నారాయణ ఆదినారాయణ ఎక్కడ మొదలుపెట్టిన పెన్న బద్వేలు తిప్ప మీద మొదలుపెట్టిన ఓం నారాయణ ఆదినారాయణ గొలగముళ్ళో మహాసమాధి చెందే వరకు కూడా భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారు ఓం నారాయణ మంత్రాన్ని ఆపలేదు. అంటే ఆ నామము, ఆ మంత్రము ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఆ మంత్రం చేయటం మూలాన రోగాలు నశించిపోతాయి, అనారోగ్యం నశించిపోతుంది. ఈ నామం చేయటం వల్ల సంతోషం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే పెన్న బద్వేలు తిప్ప మీద నూనె దీపం పెట్టుకుని మొదలుపెట్టిన ప్రస్థానం ఓం నారాయణ ఆదినారాయణ గొలగముళ్ళో మహాసమాధి చెందే వరకు ఆ నామం జరుగుతుంది. ఇప్పుడు కూడా స్వామివారు యోగ తపస్సు అంటే మహాసమాధికి వెళ్ళినా కూడా ప్రతినిత్యం గొలగముడిలో ఓం నారాయణ మంత్రం జరుగుతూనే ఉంది. అది భగవాన్ వెంకటేశ్వర స్వామి యొక్క దీక్ష. ఆ దీక్ష వల్ల మనకు వచ్చిన ఆ నామాన్ని మనం కూడా ఒక దీక్షగా చేసి మనము మన కుటుంబాలని, మనకు తెలిసిన వారికి నామాన్ని అందించి ఆ నామ ఫలితాన్ని, ఆ నామ భోజనాన్ని, ఆ నామ యొక్క శక్తిని అందరికీ పంచుదాం. అది మనకి బాధ్యతగా మనం భావించాలి. అది భగవాన్ వెంకటేశ్వర మనకిచ్చిన వరం. ఆ వరాన్ని పొందాం, అందరికి కూడా పంచుదాం. ఓం నారాయణ ఆదినారాయణ, 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 ఓం నారాయణ ఆదినారాయణ. అట్లాగే ప్రతినిత్యం నియమంగా చేసుకుందాం. సంగం జాగరముడి భగవాన్ అభయ వైకుంఠాసనంలో ప్రతినిత్యము హోమం జరుగుతుంది. ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే భగవాన్ వెంకటేశ్వర వారికి దారం వితరణ, విభూది వితరణ ఏ రోజు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా దారం విభూది ఇస్తూనే ఉంటారు. హోమగుండం ప్రదక్షిణాలు తిరుగుతూనే ఉంటారు. భగవాన్ వెంకటేశ్వర వారి యొక్క సంగంజాల భగవాన్ అభయ వైకుంఠాసనంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఓం నారాయణ ఆదినారాయణ. తెనాలి నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాలి నుండి గుంటూరు వెళ్ళే మార్గంలో సంగంజాలము గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాసనం ఉంది. ఆ వైకుంఠాసనం ప్రతినిత్యం హోమం జరుగుతుంది. ప్రతి శనివారం భగవాన్ వెంకటేశ్వర యొక్క విశేష పూజ అనంతరం తొలిహారతితో పాటు స్వామివారి యొక్క మహిమలతో కూడిన వీడియో మీకు పెడుతున్నాం. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.